కరెక్షన్ అంటారు. అందుకని ఇప్పుడు నిర్దయ అనడానికి బదులు ఆ కంగారులో సరస్వతీదేవి నాలుక మీద ప్రవేశించి మొత్తం ఎక్కేలా చేయడం వల్ల నిద్రయ అన్నాడు. వాడికి నిద్ర వచ్చింది. 6 నెలలు తిండి, 6 నెలలు నిద్ర. వాడి వల్ల లోకానికి ఇప్పుడు నష్టం లేదు, లోకం వల్ల వాడికి నష్టం లేదు. జరిగే నష్టాలేమో రావణాసుడు వల్ల జరిగే, కుంభకర్ణుడు వల్ల జరగల, వాడు మంచివాడు. ఇది సరస్వతీదేవి లోకానికి చేసిన మేలు. దేవతలను కాపాడిందే లేదా. అంతేకాదు మానవుల్ని కాపాడుతుంది. ఇదిగా ఉదాహరణ. మానవుల్ని కాపాడు. నీకు మాట్లాడడంలో నైపుణ్యం ఉంటే అనుకున్న లక్ష్యాన్ని చాలా తేలిగ్గా సాధించాలి. కేవలం మాటల నైపుణ్యంతో మనం ఎంత డబ్బు కావాలన్నా సంపాదించవచ్చు. ప్రాణం మీదకి ప్రమాదం వచ్చినా తప్పించుకోవచ్చు. కనుక భుక్కుండహ అని ఒక పండితుడు ఉండేవాడు. భుక్కుండు ఆయన పేరే భుక్కుండహ. సంస్కృతంలో పేర్లు అలాగే ఉంటుంది. ఆయన పేదవాడు, డబ్బు లేదు, ఇంట్లో భార్య కూడా ఇంత పాండిత్యం ఉంది. ఊరికే శ్లోకాలు చంపుతారు, నన్ను పట్టుకుని కూర్చుని అన్నం తింటుంటే స్నానం చేస్తుంటే ప్రాణం తీస్తూ బయటికి వెళ్ళి చెప్పచ్చుగా. ఆ రాజుగారి దగ్గర చెబితే 10 రూపాయలు ఇస్తారుగా. అరే అస్తమానం మరి తప్పే ఉందండి. భార్య అడుగుతుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, సంపాదించకపోతే ప్రేమ ఎలా ఉంటుంది, కుటుంబాన్ని అడవద్దా. అందుకని ఆవిడ అడిగి ఇంటి పోరు పడలేకైనా ఇగో ప్రాణం పోయినా సరే నేను ఈవేళ డబ్బుతోనే తిరిగి వస్తాను, ఏం చేస్తానని అడగ, ఏదో ఒకటి చేస్తాను అన్నాడు. ఏదో నిర్ణయించుకున్నాడు ఆయన. వెళ్ళిపోయి ఏం చేయాల, రాజుగారి మందిరంలో దొంగతనానికి వెళ్ళాడు. ఈయన పెద్ద మనిషిది, ఇన్ని శాస్త్రాలు చదివిన పండితుడు చివరికి డబ్బు కోసం దిగజారిపోయి దొంగతనానికి వెళ్ళాడు. ఎలాగాల్లో మొత్తం కన్నమేసి అంతఃపురంలో ప్రవేశించాడు. రాజుగారు శయనించి ఉన్నారు. ఆయనకు తెలియకుండా మొత్తం కన్నమేశాడు. బాగానే లోపల తీరిపోయాడు. తెలివితేటలు బాగానే ఉన్నాయి. అక్కడికి వెళ్ళాక ఒక పెద్ద పెట్టి ఏదో ఉంది. ఆ పెట్టి తీశాడు. అందులో బంగారపు కంచం ఒకటి కనపడింది. వెంటనే నొక్కేద్దాం అనుకున్నాడు. పంచె లోపల పెట్టేసి కండువ మూసేసి పట్టుకొచ్చేద్దాం. ఒక్క బంగారపు కంచం ఎన్ని తులాలు ఉందో అది పట్టుకెళ్ళిపోతే జీవితం అంతా వెళ్ళిపోతుంది అనుకున్నాడు. కానీ ఎంతైనా పండితులే సమస్య. చదువుకున్నాడు. అందుకని వెంటనే అయ్య బాబోయ్, సువర్ణస్థేయం బ్రహ్మచర్యం గురుభార్యాగమనం సువర్ణస్థేయం ఇవన్నీ కూడా పంచమహాపాతకాలు. సురాపానం, మద్యం సేవించడం ఒకటి, గురువుకు ద్రోహం చేయడం ఒకటి, బంగారం దొంగిలించడం ఒకటి. ఇవి పంచమహాపాతకాలంట. మేధావి బ్రహ్మహత్య, ఒక విజ్ఞానవేత్త మేధావి అయిన వాడిని చంపడం ఒకటి. ఈ 4 పాతకాలు. పైగా ఆ 4తో ఉన్నవాడిని కానీ ఆ 4లో ఒకటి ఉన్నవాడితో కానీ స్నేహం చేయడం 5వ పాతకం అన్నది. చేస్తే వస్తాయి. అందుకే ఇందులో సువర్ణస్థేయం ఉంది కదా. బంగారం దొంగిలించడం పంచమహాపాతకాల్లో ఒకటి. వద్దులే, ఇప్పుడు ఈ శాస్త్రాలు చదువుకున్న వాడి దొంగతనం చేయకూడదు అసలు. లేదు, నువ్వు దొంగతనానికి సిద్ధపడినప్పుడు అదేనా వదిలేయాలి. ఇది పెత్తనాటకం అంటే ఇది. చదువుకున్న పడుతూ ఇదే ఇబ్బంది. మామూలు పడితే శుభ్రంగా బుర్రబద్దలు కూడా పడిపోతాడు. గొడవలు. ఆయనకు అనుమానం వచ్చి వద్దులే ఇంకేదైనా చేద్దాం అని అక్కడ పెట్టాట. తర్వాత ఇంకో బీరువా తీశాడు. అందులో వెండి చెంబోడు కనపడింది. వెండి చెంబోడు. అబ్బే రౌప్య చౌర్య మాత్రేణ రౌరవాది నరకం భవేతనో శాస్త్రం గుర్తొచ్చింది. దిక్కుమాల శాస్త్రాలను చదువుకుంటే ఎలాగే ఉంటాయి. గుర్తుకు ఉపయోగపడ చదివేశాడే. ఈ వెండి దొంగతనం చేస్తే రౌరవ నరకం. మరి ఏం చేయకుండా ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఈ పిచ్చి పండితుడికి ఈ ఆలోచనలో పడి శాస్త్రాలను గుర్తు చేసుకుంటూ ఉండగా తెల్లారింది. 4, 5 అయిపోయింది. ఏనుగులు కేంకరిస్తున్నాయి, గుర్రాలు సకిరిస్తున్నాయి. అప్పుడే రాజుగారు లేపడానికి వందిమాగసులు జనం వచ్చేసారు. 3 రాజ రగండ, అడ్డిపోయిన బెండ, లేవయ్యా అంటారు. ఎప్పుడే స్తోత్రాలు చేస్తారుగా రకరకాలుగా. రాజుగారికి మెలుగు వచ్చింది. చూశాడు, పట్టుకున్నాడు. బ్రాహ్మణుడు దొరికాడు, వేసేయండి రా అంతే. వెంటనే పైగా అంతఃపురంలోకి వచ్చాడు. అంటే ఆయనకు అనుమానం వచ్చింది. డబ్బు కోసం వచ్చాడో మనిషిని చంపేద్దామని వచ్చాడో ఎవరికి తెలుసు. తీసేయండి. వెంటనే ఉరిశిక్ష దేశంలో. ఇప్పట్లో లాగా పార్లమెంట్ మీద బాంబులు వేసిన వాడిని 10 ఏళ్ళు బిర్యానీ పెట్టి పోషించడం. ఎప్పుడో తర్వాత ఉరిశిక్ష వేస్తే వేయడం, లేకపోతే లేదు. దాన్నేమో యావజ్జీవం ఉండడం. ఈలోపు ఎవడో తీవ్రవాదులు విమానం హైజాక్ చేయడం, వీడిని లాక్కెళ్ళిపోవడం. ఈ దరిద్రాడు అప్పుడు లేవాడు. పొద్దున నిర్ణయం, సాయంత్రానికి ఊరి ఒకటే లెక్క అంతే. అలా అయితేనే ధర్మం నిలబడుతుంది. దానికి మనం సహకరించాలి. అందుకే క్రూర ప్రభుత్వం అనకూడదమ్మా. తప్పు. క్రూరంగానే చంపాలి ఖచ్చితంగా. అందుకనే వేసేయమన్నారు, ఉరి తీసేయమన్నారు. పండితుడైనా సరే, బ్రాహ్మణుడైనా సరే ఆలోచించొద్దు. అంతఃపురంలో దొంగతనం చేశాడు, వేసేయన్నారు. ఈయన సిద్ధపడిపోయాడండి. ఎంత వైరాగ్యం, జ్ఞానం ఉంది కదా. పోన్లే, ఓ ప్రయత్నం చేశాం. ఇంటికి వెళ్ళి రోజు తిట్లు తినే కంటే చావడమే మంచిది అనుకున్నాడు. పైగా నేను ఆత్మహత్య చేసుకోవట్లేదు, రాజుగారు ఉరి తీస్తున్నారు. కానీ ఆయన దోషమే లేదు, వదిలేశాడు విషయాన్ని. అప్పుడు ఇంకా ఉరింటే ఆ రోజుల్లో ఇలా మెడలో తాడు, తెల్లరగట్ట 5ంటికి ఎవరికి చెప్పకపోవడం, పొద్దున్నే ఏదో పేపర్లు రావడం కుదరదండి. బహిరంగంగా వేసేవారంట. అది బహిరంగ శిక్ష అందరికీ తెలియాలి. టీవీలు లేవు కాబట్టి ప్రత్యక్ష ప్రసారం లేదు. కావలసిన వాళ్ళు చూడవచ్చు రోడ్డు మీద. అలాగా పలానా ఆయన రాజుగారు అంతఃపురంలో దొంగతనం చేశాడు. భుక్కుండు అనే పండితుడు. ఆయన్ని మనం శిరచ్ఛేదం అంటే ఇలా పడుకోబెడతారు. కింద ఒక చెక్కదలా ఉంటుంది, ఇలా తలకాయ పెట్టుకుని దాంట్లో నరికేస్తారు. వెంటనే తల నరికేస్తారు. చూసేవాడు రావచ్చు అన్నారు. ధైర్యం ఉన్నవాడంతా వస్తున్నారు చక్కగా, వాడి మీద కోపం ఉన్నవాడు. ఈ స్థితిలో అక్కడ శిక్ష అమలవుతుంటే రాజుగారు ఎదురుగా ఉన్నాడు. సరస్వతీదేవి విద్య, తెలివితేటలు ఎలా కాపాడుతాయో చూడండి మనిషిని మరణావస్థ నుంచి కూడా. రాజుగారు ఒక్కసారి ఆయన మొహంకేసి చూశాడు.
ఎక్కడ పూర్వం దొంగతనం చేసినటువంటి కరడు కట్టిన తీవ్రవాదిలా కనపడ అమాయకంగా ఉన్నాడు పాపం. అయ్యో పండితుడు ఎందుకు చేశాడు అని కొంచెం జాలేసి ఒక్కసారి మనస్సులో కొంచెం అనిపించి, ఇగో ఎలాగో పోతున్నావు, చివరి కోరిక ఏమైనా ఉంటే కోరుకోవయ్యాలి అంటే, పోనీ మా ఆవిడ పేరు ₹1,00,00,000 ఎల్ఐసి చేయమంటాడేమో చేసేద్దాం అని అడగచ్చు కదా. ఈయన అడిగాడండి విచిత్రమైన కోరిక. కవి పండితుడు ఊరికే ఎందుకు అంటాడు, ఏమవుతుందండి నేను శ్లోకం చెబుతాను మీరు వినండి అన్నాడు. సాగు తెలివి అప్పుడు పనిచేసింది దీనికి. దొంగతనం చేసేటప్పుడు తెలివి పనిచేయరా, ఇక్కడ పనిచేసింది. నేను ఒక శ్లోకం చెప్తాను మీరు వినండి అన్నాడు. రాజుగారు రాసి ఇది ఉంటాయి ఇప్పుడు కూడా ఏదో చెబుతాను అంటాడు. మా కవులు పండితులు ఇంతేనండి, వినడానికి ఎవరన్నా దొరికితే సారండి గంటల తరబడి చెబుతారండి. అందుకని నా మాట వినండి, కాస్త ఒక్క శ్లోకం చెప్తాను మీరు వినండి. చెప్పు వింటాను హాయిగా అన్నాడు. ఇబ్బంది లేదు కదా. అప్పుడు ఆయన చెప్పాట, మహారాజా దయచేసి అర్థం చేసుకుంటూ వినండి జాగ్రత్తగా. భట్టిర్నష్టో భారవిశ్చాపి నష్టః భిక్షుర్నష్టో భీమసేనోపి నష్టః. భట్టిర్నష్టో భారవిశ్చాపి నష్టః భిక్షుర్నష్టో భీమసేనోపి నష్టః. భుక్కుండోకం భూపతిస్త్వం చ రాజన్ భుక్కుండోకం భూపతిస్త్వం చ రాజన్ బభ్వావళ్యాం అంతకః సన్నివిష్టః అని ఒకే ఒక శ్లోకం చెబితే అప్పటి రాజులు రాజకీయ నాయకులు అంతా సంస్కృతం బాగా చదువుకున్నవాడు కాబట్టి వెంటనే ఆ శ్లోకం భావం అర్థమై ఆ రాజుగారికి ఏమనిపించిందో కానీ ఎవరక్కడ ఈ పండితుడిని బంధనాలు విడదీసి సగౌరవంగా ఇంటి దగ్గర పంపాడు. ఉరిశిక్ష రద్దు. ఒక్క శ్లోకం. దాని భావం ఏమిటో తెలుసురా, మహారాజా మీ రాజ్యంలో ఏడాదిగా అనుకోని పరిణామాలు జరుగుతున్నాయి చూడండి, దయచేసి ఒక్కసారి అన్ని పరిణామాలు లెక్క పెట్టుకోండి ఏం జరిగిందో. దాన్ని బట్టి ఒక్క విషయం నాకు అర్థమైంది, చచ్చిపోతే చచ్చిపోయాను మీ దృష్టికి తీసుకొస్తున్నా, మీ దేశం బాగుండాలి. ఎందుకుట, ఏడాది క్రితం భట్టి అనేవాడు చనిపోయాడు, మీ మంత్రుల్లో ప్రధానమైన వాడు భట్టి, అతని పేరు భట్టి. నిజమేనయ్యా, చాలా గొప్ప మంత్రి అయ్యా, మళ్ళీ అలాంటి మంత్రి దొరకలేదయ్యా అన్నాడు. మరి అంతే కదండి. తర్వాత సరిగ్గా 3 నెలలకి 9 నెలల క్రితం భారవి అనే మహాకవి చనిపోయాడు. కిరాతార్జునీయ కావ్యం రాశాడు ఆ మహాకవి. ఈ భట్టి చనిపోయిన 3 నెలలకి భారవి చనిపోయాడు. నిజమా కాదా కవి? అవునయ్యా, అంత కవి మళ్ళీ దొరకలేదయ్యా. జరిగింది కదండి. ఏడాది క్రితం భట్టి చనిపోయాడు, 9 నెలల క్రితం భారవి చనిపోయాడు, 6 నెలల క్రితం భిక్షపతి అని వైశ్య ప్రముఖుడు వ్యాపారాలు చేసేవాడు మీ దగ్గర విదేశాలతో కూడా. ఆయన వల్ల 3 పనులు వచ్చేవి. మీ రాజ్యం బాగుందంటే ఆయనే కారణం. ఆ భిక్షపతి సముద్ర ప్రమాదంలో చనిపోయాడు. నిజమేనయ్యా అని సరిగ్గా చెబుతున్నావు. ఏడాది క్రితం భట్టి చనిపోయాడు మంత్రి, 9 నెలల క్రితం భారవి చనిపోయాడు కవి, 6 నెలల క్రితం భిక్షపతి చనిపోయాడు వైశ్య ప్రముఖుడు వ్యాపారుడు. సరిగ్గా 3 నెలల క్రితం గమనించండి, భీమసేనుడు మీ సైన్యానికి అధ్యక్షుడు, చీఫ్ ఆఫ్ ది ఆర్మీ యుద్ధంలో చనిపోయాడు. నిజమే, అవి చూశారండి. భట్టి భా, భారవి భా, భిక్షువు భీ, భీమసేనగా భీ అంటే భా భా భీ భీ. 3 నెలలకు ఒకసారి భా అనే అక్షరంతో పేరున్న వాళ్ళు అందరూ పోతున్నారు మీ రాజ్యంలో. సెంటిమెంట్ పెట్టుకుంటాను. అందుకని ఇప్పుడు సరిగ్గా 3 నెలలకి నేను భుక్కుండహ, నేను పోతే భూపతికి, తర్వాత నువ్వు పోతావు ఖచ్చితంగా. ఈయన చేసిందల్లా కేవలం ఆ 3 నెలలు 4 నెలలు కలిపాడు. పరిణామాలు నిజమే, కానీ దాని తెలివిగా కలిపాడు. ఏడాది క్రితం భట్టి ఆయన పోయాడు, ఆ 9 నెలల క్రితం భారవి పోయాడు, 6 నెలల క్రితం భిక్షువు పోయాడు, 3 నెలల క్రితం భీమసేనుడు పోయాడు. ఇప్పుడు సరిగ్గా మణి 3 నెలలు అయింది. భూపతి భూ భా భీ భా భా బకార బాగుణితం కదా, భా భా భీ భీ భూ 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 భుక్కుండహ, నేను పోతే తర్వాత భూపతికి నువ్వు పోతావు 3 నెలలు. ఎవడి ప్రాణం మీద వాడికి దీపం. అందుకని ఆయన వెంటనే ఏమన్నాడు, ఈయన ఇంటి దగ్గర దింపండి, ఈయన బాగుంటేనే మేము బాగుంటాం. ఈయన పోయిన తర్వాత 3 నెలలకు కదా నేను పోయేది, అందుకని ఈయన పోకుండా చూసుకుంటే నేను బాగుంటా. ఇది తెలివితేటలతో ప్రాణం కాపాడుకున్నాడు ఖచ్చితంగా. ఇప్పుడు మీకంటే శాస్త్రజ్ఞానం కూడా పనిచేయాల చోట సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో. అందులో ఇండియాలో ఉన్నవని సెంటిమెంట్ లేక, శాస్త్రజ్ఞానం కూడా మనకి సెంటిమెంట్ ఎక్కువ కదా. పర్యావరణం కోసం వినాయకుడిని పూజ చేయండి, 9 అంగుళాల బొమ్మ పెట్టండి, మట్టి పూడికి తీతల కోసం పెట్టారు ఇది అంటే ఎవడో వెంటనే దేవుడు కోపం వస్తుందంటే పెట్టాడు. సరిగ్గా 5 ఏళ్ల క్రితం మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు, అందరికీ తెలుసు. ఆశ్చర్యం ఏంటో తెలుసా, ఆయన చనిపోయిన 4-5 నెలలకి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ అని ఆయన చనిపోయాడు. ఆయన కూడా హెలికాప్టర్ ప్రమాదం. వెంటనే అస్సాం ముఖ్యమంత్రి హెలికాప్టర్ ఎక్కడం మానేశాడు. వాస్తవం. ఆయన అనుకున్నాడు, ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం తర్వాత నేనే.
వాస్తవ చరిత్ర పేపర్లో వచ్చిన మాట చెబుతున్నా. ఇద్దరు చనిపోయిన కూడా మనకు తెలుసు. అస్సాం ముఖ్యమంత్రి నేను హెలికాప్టర్, నేను ఇంకేమైనా ఎక్కుతాను, పాడెక్కుతాను కానీ హెలికాప్టర్ ఎక్కడ డైరెక్ట్ పాడెక్కుతాను. కరెక్షన్ అంటారు. అందుకని ఇప్పుడు నిర్దయ అనడానికి బదులు ఆ కంగారులో సరస్వతీదేవి నాలుగు మీద ప్రవేశించి మొత్తెక్కేలా చేయడం వల్ల నిద్రయ అన్నాడు. వాడికి నిద్ర వచ్చింది. 6 నెలలు తిండి, 6 నెలలు నిద్ర. వాడి వల్ల లోకానికి ఇప్పుడు నష్టం లేదు, లోకం వల్ల వాడికి నష్టం లేదు. జరిగే నష్టాలేమో రావణాసుడు వల్ల జరిగే, కుంభకర్ణుడు వల్ల జరగల. వాడు మంచివాడు. ఇది సరస్వతీదేవి లోకానికి చేసిన మేలు. దేవతలను కాపాడిందే లేదా. అంతేకాదు మానవుల్ని కాపాడుతుంది. ఇదిగా ఉదాహరణ. మానవుల్ని కాబట్టి నీకు మాట్లాడడంలో నైపుణ్యం ఉంటే అనుకున్న లక్ష్యాన్ని చాలా తేలిగ్గా సాధించాలి. కేవలం మాటల నైపుణ్యంతో మనం ఎంత డబ్బు కావాలన్నా సంపాదించవచ్చు. ప్రాణం మీదకి ప్రమాదం వచ్చినా తప్పించుకోవచ్చు. కనుక పుక్కుండహ అని ఒక పండితుడు ఉండేవాడు. పుక్కుండు ఆయన పేరే పుక్కుండహ. సంస్కృతంలో పేర్లు అలాగే ఉంటుంది. ఆయన పేదవాడు, డబ్బు లేదు, ఇంట్లో భార్య కూడా ఇంత పాండిత్యం ఉంది. ఊరికే శ్లోకాలు చంపుతారు, నన్ను పట్టుకుని కూర్చుని అన్నం తింటుంటే స్నానం చేస్తుంటే ప్రాణం తీస్తూ బయటికి వెళ్ళి చెప్పచ్చుగా, ఆ రాజుగారి దగ్గర చెబితే 10 రూపాయలు ఇస్తారుగా అని అస్తమానం. మరి తప్పే ఉందండి. భార్య అడుగుతుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, సంపాదించకపోతే ప్రేమ ఎలా ఉంటుంది, కుటుంబం నడవద్దా. అందుకని ఆవిడ అడిగి ఇంటి పోరు పడలేకైనా ఇగో ప్రాణం పోయినా సరే నేను ఈవేళ డబ్బుతోనే తిరిగి వస్తాను, ఏం చేస్తానని అడగ, ఏదో ఒకటి చేస్తాను అన్నాడు. ఏదో నిర్ణయించుకున్నాడు ఆయన. వెళ్ళిపోయి ఏం చేయాలా, రాజుగారి మందిరంలో దొంగతనానికి వెళ్ళాడు. ఈయన పెద్ద మనిషిది, ఇన్ని శాస్త్రాలు చదివిన పండితుడు చివరికి డబ్బు కోసం దిగజారిపోయి దొంగతనానికి వెళ్ళాడు. ఎలాగలో మొత్తం కన్నవేసి అంతఃపురంలో ప్రవేశించాడు. రాజుగారు శయనించి ఉన్నారు. ఆయనకు తెలియకుండా మొత్తం కన్నవేశాడు. బాగానే లోపల తీరిపోయాడు. తెలివితేటలు బాగానే ఉన్నాయి. అక్కడికి వెళ్ళాక ఒక పెద్ద పెట్టి ఏదో ఉంది. ఆ పెట్టి తీశాడు. అందులో బంగారపు కంచం ఒకటి కనపడింది. వెంటనే నొక్కేద్దాం అనుకున్నాడు. పంచె లోపల పెట్టేసి కండువ మూసేసి పట్టుకొచ్చేద్దాం. ఒక్క బంగారపు కంచం ఎన్ని తులాలు ఉందో అది పట్టుకెళ్ళిపోతే జీవితం అంతా వెళ్ళిపోతుంది అనుకున్నాడు. కానీ ఎంతైనా పండితులే సమస్య. చదువుకున్నాడు. అందుకని వెంట అయ్య బాబోయ్, సువర్ణస్థేయం బ్రహ్మచర్యం గురుహార్యాగమనం సువర్ణస్థేయం ఇవన్నీ కూడా పంచమహాపాతకాలు. సురాపానం, మద్యం సేవించడం ఒకటి, గురువుకు ద్రోహం చేయడం ఒకటి, బంగారం దొంగిలించడం ఒకటి. ఇవి పంచమహాపాతకాలంట. మేధావి బ్రహ్మహత్య, ఒక విజ్ఞానవేత్త మేధావి అయిన వాడిని చంపడం ఒకటి. ఈ 4 పాతకాలు. పైగా ఆ 4తో ఉన్నవాడిని కానీ ఆ 4లో ఒకటి ఉన్నవాడితో కానీ స్నేహం చేయడం 5వ పాతకం అన్నది. చేస్తే వస్తాయి. అందుకే ఇందులో సువర్ణస్థేయం ఉంది కదా. బంగారం దొంగిలించడం పంచమహాపాతకాల్లో ఒకటి. వద్దులే, ఇప్పుడు ఈ శాస్త్రాలు చదువుకున్న వాడికి దొంగతనం చేయకూడదు అసలు. లేదు, నువ్వు దొంగతనానికి సిద్ధపడినప్పుడు అదేనా వదిలేయాలి. ఇది పెద్దనాటకం అంటే ఇది. చదువుకున్న పడితే ఇదే పని. మామూలు పడితే శుభ్రంగా బుర్రబద్దలు కూడా పడుకోతాడు, గొడవలేదు. ఆయనకు అనుమానం వచ్చి వద్దులే ఇంకేదైనా చేద్దాం అని అక్కడ పెట్టాట. తర్వాత ఇంకో బీరువా తీశాడు. అందులో వెండి చెంబోడు కనపడింది, వెండి చెంబోడు. అబ్బే రౌప్య చౌర్య మాత్రేణ రౌరవాది నరకం భవేతనో శాస్త్రం గుర్తొచ్చింది. దిక్కుమాల శాస్త్రాలను చదువుకుంటే ఎలాగే ఉంటాయి, గుర్తుకు ఉపయోగపడదు. చదివేశాడే, ఈ వెండి దొంగతనం చేస్తే రౌరవ నరకం. మరి ఏం చేయకుండా ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఈ పిచ్చి పండితుడికి ఈ ఆలోచనలో పడి శాస్త్రాలను గుర్తు చేసుకుంటూ ఉండగా తెల్లారింది. 4, 5 అయిపోయింది. ఏనుగులు కేంకరిస్తున్నాయి, గుర్రాలు సకిరిస్తున్నాయి. అప్పుడే రాజుగారు లేపడానికి 100 మాగదులు జనం వచ్చేసారు. 3 రాజ రగండ, ఎండిపోయిన బెండ, లేవయ్యా అంటారు. ఎప్పుడే స్తోత్రాలు చేస్తారుగా రకరకాలుగా. రాజుగారికి మెలకు వచ్చింది. చూశాడు, పట్టుకున్నాడు. బ్రాహ్మణుడు దొరికాడు, వేసేయండి రా అంతే. వెంటనే పైగా అంతఃపురంలోకి వచ్చాడు. అంటే ఆయనకు అనుమానం వచ్చింది. డబ్బు కోసం వచ్చాడో మనిషిని చంపేద్దామని వచ్చాడో ఎవరికి తెలుసు. ముందు తీసేయండి. వెంటనే ఉరిశిక్ష దేశంలో. ఇప్పట్లో లాగా పార్లమెంట్ మీద బాంబులు వేసిన వాడిని 10 ఏళ్ళు బిర్యానీ పెట్టి పోషించడం, ఎప్పుడో తర్వాత ఉరిశిక్ష వేస్తే వేయడం, లేకపోతే లేదు. దాన్నేమో యావజ్జీవ మండలం. ఈలోపు ఎవడో తీవ్రవాదులు విమానం హైజాక్ చేయడం, వీడిని లాక్కెళ్ళిపోవడం. ఈ దరిద్రాడు అప్పుడు లేవు. పొద్దున నిర్ణయం, సాయంత్రానికి ఊరి ఒకటే లెక్క అంతే. అలా అయితేనే ధర్మం నిలబడుతుంది. దానికి మనం సహకరించాలి. అందుకే క్రూర ప్రభుత్వం అనకూడదమ్మా, తప్పు. క్రూరకుండా క్రూరంగానే చంపాలి ఖచ్చితంగా. అందుకనే వేసేయమన్నారు, ఉరి తీసేయమన్నారు. పండితుడైనా సరే బ్రాహ్మణుడైనా సరే ఆలోచించొద్దు. అంతఃపురంలో దొంగతనం చేశాడు, వేసేయన్నారు. ఈయన సిద్ధపడిపోయాడండి. ఎంత వైరాగ్యం, జ్ఞానం ఉంది కదా. ఫోన్లే ఓ ప్రయత్నం చేశాం, ఇంటికి వెళ్ళి రోజు తిట్లు తినేకంటే చావడమే మంచిది అనుకున్నాను. పైగా నేను ఆత్మహత్య చేసుకోవట్లేదు, రాజుగారు ఉరి తీస్తున్నారు, కానీ ఆయన దోషమే లేదు. వదిలేశాడు విషయాన్ని. అప్పుడు ఇంకా ఉరింటే ఆ రోజుల్లో ఇలా మెడలో తాడు, తెల్లరగట్ట 5ంటికి ఎవరికి చెప్పకపోవడం, పొద్దున్నే ఏదో పేపర్లు రావడం కుదరదండి. బహిరంగంగా వేసేవారంట. అది బహిరంగ శిక్ష అందరికీ తెలియాలి. టీవీలు లేవు కాబట్టి ప్రత్యక్ష ప్రసారం లేదు, కావలసిన వాడు చూడొచ్చు రోడ్డు మీద. అలాగా పలానా ఆయన రాజుగారు అంతఃపురంలో దొంగతనం చేశాడు. బుక్కుండు అనే పండితుడు. ఆయన్ని మనం శిరచ్ఛేదం అంటే ఇలా పడుకోబెడతారు, కింద ఒక చెక్కదలా ఉంటుంది, ఇలా తలకాయ పట్టుకుని దాంట్లో నరికేస్తారు. తల నరికేస్తారు. చూసేవాడు రావచ్చు అన్నారు. ధైర్యం ఉన్నవాడంతా వస్తున్నారు చక్కగా, వాడి మీద కోపం ఉన్నవాడు. ఈ స్థితిలో
అక్కడ శిక్ష అమలవుతుంటే రాజుగారు ఎదురుగా ఉన్నాడు. సరస్వతీదేవి విద్య తెలివితేటలు ఎలా కాపాడుతాయో చూడండి మనిషిని మరణావస్థ నుంచి కూడా. రాజుగారు ఒక్కసారి ఆయన మొహం కేసి చూశాడు. ఎక్కడ పూర్వం దొంగతనం చేసినటువంటి కరడు కట్టిన తీవ్రవాదిలా కనపడలా, అమాయకంగా ఉన్నాడు పాపం. అయ్యో పండితుడు ఎందుకు చేశాడు అని కొంచెం జాలేసి ఒక్కసారి మనసులో కొంచెం అనిపించి, ఇగో ఎలాగో పోతున్నావు, చివరి కోరిక ఏమైనా ఉంటే కోరుకోవయ్యా అంటే, పోనీ మా ఆవిడ పేరు ₹1,00,00,000 ఎల్ఐసి చేయమంటాడేమో చేసేద్దాం అని అడగచ్చు కదా. ఈయన అడిగాడండి విచిత్రమైన కోరిక. కవి పండితుడు ఊరికే ఎందుకంటాడు, ఏమవుతుందండి నేను శ్లోకం చెబుతాను మీరు వెళ్ళండి అన్నాడు. సాగుతుంది అప్పుడు పనిచేసింది దీనికి.